హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ ఇశ్రాయేలీయులతో వచ్చేసినప్పుడు వాళ్ళతో పాటే తల్లో తండ్రో హెబ్రీయులు కాబట్టి వాళ్ళకు పుట్టిన సంతానం కూడా వాళ్ళతో విడిపించబడి వచ్చేసారు. వాళ్ళు మిశ్రిత జనం, సగం అవి సగం ఇవి, సగం ఆ అలవాట్లు సగం ఈ అలవాట్లు. ఏంటంటే ఇవాళ చాలామంది దేవుని బిడ్డలు మనం చెప్తారు, ఏమిటి మీ అమ్మ ఎవరంటే సాతాను అంటారు, నేను దేవుని కుమారుణ్ణి అంటారు, మీ నాయన ఎవరంటే సాతాను అంటాడు. ఆనాడు పరిసయ్యులతో ప్రభు అదే అన్నాడు, మేము అబ్రహాము సంతానానివి, నువ్వేందయ్యా మాకు చెప్పేది? మీరు అబ్రహాము సంతానం కాదు, మీరు అపవాది సంతానం. మీ తండ్రి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాళ్ళు దేవాలయాల్లోనే ఉన్నారు, వాళ్ళు దేవుని కార్యాలు చేస్తున్నారు, అంగీలు వేసుకున్నారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామంటున్నారు. కానీ వారి జీవితాల్లో ఒంటెను దోమను వడగొట్టి ఒంటెను మింగుతారంట. ఏంటంట? దోమను వడగొట్టి ఏం మింగుతారు? ఒంటెను మింగుతారంట. చిన్న చిన్న విషయాల్లో ఓరిక జాతస్థం చేస్తారు, అసలైనటువంటి సత్యానికి చెవి ఒగ్గరండి. ఇవాళ చాలామంది క్రైస్తవుల పరిస్థితి అలాగే ఉంది. పేరుకు మాత్రమే ప్రభువుని నమ్ముకున్నాం. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. సగం సగం క్రైస్తవ భక్తి మూలానే ఇవాళ క్రైస్తవ్యం అంటే చులకనైపోయింది. చాలామంది పాస్టర్లని పేరు పెట్టుకుంటున్నారు, కానీ వారి బ్రతుకుల్లోకి తొంగి చూస్తే అక్కడ పరిశుద్ధత లేదు, అక్కడ యథార్థత లేదు. అయ్యయ్యయ్యయ్యో, పరువు తీసేస్తున్నారు ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత. రాయబడిన ప్రకారం మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుచున్నది. దేవుడు మనతో ఒకటి చెప్తున్నాడండి, నువ్వు నాకిష్టుడుగా ఉండు, నన్ను సంతోషపెట్టు. ఆనాటి మిషనరీలు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, ఈవెన్ యేసు ప్రభు శిష్యులు ఆ రాజుల బొమ్మలకు మొక్కమంటే, ఆ రాజులకు సలాములు చేయమంటే, ఆ రాజుల ముందు మోకాళ్ళ మీద పడమంటే, మేము మా దేవునికే మొక్కుతాం. మొర్దెకై అన్నాడు, నీకు హామానుడు ఎంతమంది అధికారం అయితే అయ్యావుగాక, నీకు సెల్యూట్ చేస్తాను నేను కావాలంటే, కానీ నీ ముందు నేను మోకరించను, నేను నా దేవుని ముందు మాత్రమే మోకరిస్తాను. నిన్ను చంపేస్తానన్నాడు, నువ్వు చంపుకో, ఏం చేసుకో, నిన్నే కాదు నీ జాత తండ్రి చంపేస్తాడన్నాడు. చంపుకో, నీ చేత కాదు, మేము ప్రార్థన చేస్తాం. మోకరించి ప్రార్థన చేశారు ఎస్తేరు తనతో ఉన్న చెలికెత్తలు. మొర్దెకై యూదులందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు చట్టాలు మార్చాడు దేవుడు. దేవునికి భయపడితే లోకం నీకు భయపడద్ది, లోకానికి నువ్వు భయపడితే సాతాను చేతుల్లో బొమ్మవైపోతావు. పాపాన్ని నువ్వు ఎదిరిస్తే పరిశుద్ధంగా జీవించగలవు, కానీ పాపముతో రాజీ పడటం వల్ల పాపము నుంచి విడుదల పొందలేమండి. ఉంటే నిజ క్రైస్తవులాగా ఉండండి, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ఉండు. వద్దర్లేదు, ఎవరు యేసుప్రభువే వద్దర్లేదు, బలవంతంగా ఏమీ లేదు. బలవంతంగా మారమని ఎవరిని చెప్పటంలా. అదేంటో బలవంతం మత మార్పిడి అంటున్నారు, ఎక్కడుంది అసలు అది? అసలు యేసుప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు ఇక్కడికి. ఆయన నీతి న్యాయాలలో దేవునికి ఇష్టలుగా మనుషులు బ్రతకడానికి, పరలోకానికి వారసులుగా సిద్ధపడడానికి, పరలోకపు విషయాలు బోధించడానికి వచ్చాడండి. చెడిపోయిన మానవ జాతిని తన రక్తాన్ని చిందించడం ద్వారా విమోచించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. నువ్వు ఎలా జీవిస్తే నిన్ను సృష్టించిన సృష్టికర్త సంతోషిస్తాడన్నది ఆయన జీవించి చూపించి బోధించి మన పాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రాణాన్ని ఇచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు.
ఇంత గొప్ప దేవుడిని ఒక్కసారి నమ్ముకున్న తర్వాత నీ బతుకులో మరి ఎన్నడూ ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఒక్కసారి నీవు నిజంగా ఆయన ప్రేమను రుచి చూస్తే మరి ఎన్నడూ ఎన్ని ఆశలు నీకు పెట్టినా, ఎన్ని భయాలు నీకు కలిగినా, ఎన్ని బెదిరింపులు నీకు వచ్చినా, నేను నమ్మిన వాడిని నేను వదలను. అలాంటి ఆది క్రైస్తవుల ద్వారా, అలాంటి మిషనరీల ద్వారా, అలాంటి దైవజనుల ద్వారా ఈనాటికి క్రైస్తవ్యం ప్రపంచ నలుమూలలలో, ప్రతి దేశములలో ఎన్నో హింసలకు గురవుతున్న, శ్రమలకు గురవుతున్న, ప్రాణాలు పోగొట్టుకోవచ్చిన ప్రభువుని విడిచిపెట్టకుండా ఉండే క్రైస్తవులు ఉన్నారు. ఎప్పుడండి రోషం కలిగిన క్రైస్తవులుగా మనం మారేది? ఎప్పుడూ దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి ఆశించేది. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే దేవునికి నీ సమయాన్ని కేటాయించు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. నీకు తెలియకుండానే నీవు రూపాంతరం పొంది దేవుడు ఏది ఆశిస్తాడో అదే నీవు ఆశించేవాడిగా మారిపోతావు. నీ స్వభావం మారిపోతుంది. అదండి నిజమైన క్రైస్తవ జీవితం. అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మనం ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. వారి గుండెల్లో ఉన్న ఆశ చూడయ్యా. వారి మూలుగులు వినయ్యా. వారి పశ్చాత్తాపం చూడయ్యా. పడకుండా కాపాడే ప్రభువా, లేవనెత్తి నిలబెట్టే ప్రభువా, బండపై మా పాదములు స్థిరపరుస్తానన్నావు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనన్నావు. నీకు ఇష్టమేదో అదే చేస్తానయ్యా. నిన్నే సంతోషపెట్టే జీవితాలు, నీ రాజ్యము చేరే వరకు నీ వైపు చూస్తే నడుచు కృపలు మాకు దయచేయము. దేవునికి ఇష్టడుగా నేను బ్రతకాలని ఒకే ధ్యాస, ఒకే ఆశ, ఒకే గురి కలిగి బ్రతకడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలమును దేవునికి ఇష్టలుగా బ్రతికే రాజ్యవారసులగుటకు సహాయము చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. कल्वरी प्रतिध्वनि